టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పూర్తిగా తిరుమల కొండని అప్రతిష్ట పాలు చేశారని చెప్పేసి, అందులో భాగంగానే దర్శనానికి సంబంధించి కావచ్చు, టూరిజం టికెట్లు కూడా ఇవన్నీ కూడా అక్రమదారులు అమ్ముకొని దళారీ వ్యవస్థని ప్రోత్సహించారని చెప్పేసి నిన్నటి రోజున మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. మరి అయితే బిఆర్ నాయుడు గారు ప్రస్తావించిన అంశాలన్నిటి గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం వెంకట్, మన వీక్షకులకు కూడా. సార్ నిన్నటి రోజున టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఆయన మీద వస్తున్నటువంటి అసత్య ప్రచారాలకు సంబంధించి ఒక ప్రెస్ మీట్ నిర్వహించి అందులో భాగంగా మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కొండ మీద ఏ విషయాలు జరిగాయి, ఈయన చైర్మన్గా ఏర్పడిన దగ్గర నుంచి ఏ నిర్ణయాలు తీసుకున్నారో వాటన్నిటి గురించి మాట్లాడుతూ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, భారతిరెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా తలనీలాలు సమర్పించి ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకుంటే అప్పుడు మేము నమ్ముతాం మీరు నిజమైన హిందువులు అని చెప్పేసి, నిజమైన హిందువులుగా ఉన్న మా మీద బుర్ర జల్లుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏమంటారు మొత్తానికి? కానీ నిన్న మొన్న జరిగిన సంఘటనలు చూసిన తర్వాత వెంకట్ గారు, నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతుంది ఏంటంటే, బిఆర్ నాయుడు గారు లాంటి వ్యక్తి లేట్ అయినా కూడా టీటీడీ చైర్మన్గా నియమితులు కావటం అనేది స్వామివారికి నిజమైన సేవ చేయటానికి ఒక అవకాశం ఆయనకి రావటమే కాదు, ఆయన ద్వారా కోట్లాది మంది శ్రీవారి భక్తులకు కూడా ఎంతో మేలు జరుగుతూ ఉంది. అంత సిన్సియర్గా ఉన్న చైర్మన్ని నేను ఇంతవరకు చూడలేదు. అంత అంటే టీటీడీ సంస్థకి ఏ అపచారం జరిగినా, ఏ అన్యాయం జరిగినా, ఏ అవినీతి జరిగినా ఆయన చాలా వేదన చెందుతున్నాడు. తర్వాత వాటిని సరిచేయాలనే తాపత్రయం కూడా ఆయనలో కనపడుతుంది. అది నేను ఫస్ట్ టైం చూసిన చైర్మన్ అంటే బిఆర్ నాయుడు గారే. అటువంటి వ్యక్తి మరి ఇవాళ వచ్చిన తర్వాత ఆయనకి అది ఒక ముళ్ళ కిరీటం లాగా అనిపిస్తుంది. అంటే కొందరు వ్యక్తులు పనిగట్టుకుని ఆ వ్యవస్థల్ని అంటే అపకీర్తి పాలు చేయటానికి, ప్రజల్లో అప్రతిష్ట పాలు చేయటానికి, పవిత్రతను దెబ్బతీయటానికి, తర్వాత టీటీడీ సొమ్మును దోసుకు తినడానికి ఉపయోగించుకున్నారని కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. మరీ ముఖ్యంగా చాలామంది చైర్మన్స్ కొంచెం అటు ఇటుగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి గారి టైంలో జరిగిన హాని ఇంత అంతా కాదనేది ఆయన మాట. ఇంకా ఇతర చైర్మన్ల గురించి కూడా ఆయన అంటలేదు, ఏ మాటకు ఆ మాట. అంటే ఆయనలో సిన్సియారిటీ ఉంది. చెయ్యని వాళ్ళని ద్వేషించడం కానీ విమర్శించడం కానీ తగదు అని ఆయన ఫీల్ అవుతున్నాడు. ఈయన వైవి సుబ్బారెడ్డి గారి విషయంలో కూడా ఆయన తీవ్రంగా ఏమి స్పందించట్లా. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి విషయంలో అవినీతే కాదు, తర్వాత అన్య మతస్థులను కూడా ఆ టీటీడీ సంస్థలో చేర్చారు కావాలని, తర్వాత టీటీడీ నిధుల్ని ఆ విధంగా దోషిపెడుతున్నారు. తర్వాత ఆయన దిగి వెళ్ళిపోయే ముందల ఒక 1800 నుంచి 2000 కోట్ల రూపాయల వర్క్స్ని కాంట్రాక్టర్స్కి ఇచ్చేసి ఆయన ఆ పర్సంటేజ్ తీసుకుని దిగి వెళ్ళిపోయాడు. తర్వాత అది సరైన ఎగ్జిక్యూషన్ జరగట్లేదు. ఇప్పుడు అవన్నీ కూడా మేము సరిచేస్తున్నాము. రెండోది ఏంటంటే, టీటీడీ అనేది విపరీతమైన ఆదాయం కలిగినటువంటి ఒక మత సంస్థ ప్రపంచంలోనే. బహుశా నేను అనుకోవటం రోమ్ కన్నా కూడా ఎక్కువ ఆదాయం వచ్చేది ప్రపంచంలో శ్రీవారిదే అని నేను అనుకుంటున్నా. లేకపోతే 2వ స్థానంలోనే ఉంటుంది. అలాంటి సంస్థని అంటే దివాళా దిశగా నడిపించారని కూడా ఆయన చెబుతున్నాడు. అంటే లోటు బడ్జెట్లోకి వెళ్ళే విధంగా. ఎందుకంటే దాదాపు సగటున 3 నుంచి 4 కోట్ల రూపాయల హుండీ ఆదాయం అనేది శ్రీవారికి వస్తుంది. సగటున 3 నుంచి 4 రోజుకి. ఇవి కాకుండా వచ్చే విరాళాలు వేరు. ఉండి ఆదాయం మాత్రమే చెబుతున్నాను నేను. డిపాజిట్ల మీద వచ్చే వడ్డీలు కానీ, ఇతర రూపాల్లో వచ్చే విరాళాలు కానీ అవన్నీ వేరు. అన్నదానం వీటికి వచ్చేవి కానీ అవన్నీ వేరు. అలాగే ఖర్చులు కూడా ఉంటాయి, అది వేరే మాట. కానీ ఒక లోటు బడ్జెట్లోకి తీసుకెళ్ళిపోయారు అంటే తిరుపతి దేవస్థాన ప్రతిష్టను దెబ్బతీసి దాని బలాన్ని దెబ్బతీయటం. అంటే ఆర్థికంగా పరిపుష్టంగా ఉంటే ఉన్నతమైన సేవలు ఇవ్వగలుగుతుంది భక్తులకి. బాలాజీ టీటీడీ దేవస్థానమే కనుక ఆర్థికంగా దెబ్బతింటే మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అవుతుంది అన్నట్టు అసలు టీటీడీని లోటు బడ్జెట్లోకి తీసుకెళ్ళటం అంటేనే మనం ఊహించలేకపోతున్నాం. ఇప్పుడు ఆయన అదే చెప్పాడు, వాళ్ళు కావాలని చేసి వెళ్ళారు. తర్వాత నిజమైన క్రైస్తవులు కానీ, నిజమైన ఇతర మతస్థులు ఎవరు కూడా ఇతర మతాల జోలికి వెళ్ళరు. ఎవరైతే మత మార్పిడి చేసుకుని హైబ్రిడ్ వెరైటీగా ఉంటారో వాళ్ళు మాత్రమే ఇతర మతాలని జోలికి వెళ్తారు. అలాంటి వ్యక్తుల వల్లే తిరుపతి దేవస్థానానికి నష్టం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి రూపంలో జరిగిందా, కరుణాకర్ రెడ్డి రూపంలో జరిగిందా, ఇంకా కొంతమంది ఎంప్లాయీస్ని చేయటం మూలం జరిగిందా? అయితే ఈ ఎంప్లాయీస్ని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి పంపిస్తాము, వీలైతే ఇతర ప్రభుత్వ శాఖల్లో మెర్జీ చేయటానికి చేస్తాము. కాని పక్షంలో వీఆర్ఎస్ ఇచ్చేసి అంటే డబ్బులు ఇచ్చేసి స్వచ్ఛందంగా ఇంతని గోల్డెన్ షేక్ హ్యాండ్ అని గతంలో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్థిక భారం భరించలేక గోల్డెన్ షేక్ హ్యాండ్ అనే ఒక పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసినాయి. అంటే పరస్పర ఒప్పందం, ఉద్యోగి ప్రభుత్వం
ఆ సంస్థలో ఇప్పుడు నవరత్నాలు ఉన్నాయి కదా, అలాంటి సంస్థల నుంచి గవర్నమెంట్ గోల్డెన్ షేక్ అండ్ ఎట్ ఏ టైం ఇంతని సెటిల్మెంట్ చేసి పంపించేశారు. అంటే భారాన్ని తగ్గించుకోవడానికి, జీతాల భారాన్ని. అట్లాగే తిరుమల దేవస్థానంలో కూడా అలాంటి ఎంప్లాయీస్ పోగయ్యారు, వీళ్ళు కావాలని పెట్టారు, అవి మేము తీసేస్తాము. రెండోది, మేము వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అవినీతి లేకుండా చేస్తున్నాము. ఇదివరకు పర్యాటకుల టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా వచ్చే భక్తులకి 500 రూపాయల టికెట్ని 5,500 రూపాయలు వీళ్ళు వసూలు చేసి కొన్ని వేల మంది దగ్గర చేశారు. ఇది ఇప్పుడు మేము మాకు అనుమానం వచ్చి ఆ రోజుల్లో మేము వీళ్ళ ద్వారా విజిలెన్స్ ఆఫీసర్లను పంపిస్తే కూడా వాళ్ళు కూడా కొన్నారు, ఆ రసీదులు మా దగ్గర ఉన్నాయి అని కూడా చెబుతున్నాడు. వీటన్నిటి మీద మేము తీవ్రమైనటువంటి దర్యాప్తు చేయిస్తాము. మా టైంలో ఏదన్నా అక్రమం జరిగినా, అన్యాయం జరిగినా, అవినీతి జరిగినా ఎలాంటి ఎంక్వైరీకైనా నేను సిద్ధంగా ఉన్నాను. మా కొత్త కమిటీ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా మేము అవినీతికి ఆస్కారం లేకుండా, ఎక్కడ కూడా నిర్లక్ష్యానికి ఆస్కారం లేకుండా, అట్లాగే శ్రీవారి నిధుల దుర్వినియోగం కాకుండా మేము అన్నీ కూడా చేస్తున్నాము. తర్వాత భక్తులు కూడా మంచి మద్దతు ఇస్తున్నారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. అంతెందుకు, ఇప్పుడు లడ్డూ నాణ్యతే పెరిగి ఇవాళ దాన్ని ఎంత భక్తులు నమ్మకంగాను ఆనందంగా స్వీకరిస్తున్నారు. గతంలో ఎప్పుడైతే అవి కల్తీ జరిగిందన్నప్పుడు ఎంత వ్యధ చెందారండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు. అది ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే, తర్వాత జగన్మోహన్ రెడ్డి కానీ భారతి కానీ వాళ్ళు నిజమైన హిందువులుగా నటిస్తున్నారు కదా, ఇంట్లో సెట్టింగులు వేసి రమ్మనండి, తలనీలాలు సమర్పించమనండి, అందరి ముందు శ్రీవారి ప్రసాదం స్వీకరించమనండి, తీర్థాలు స్వీకరించమనండి, వాళ్ళు హిందువుగా మేము అభిమానిస్తాం, గౌరవిస్తాం. అంతేగాని అన్ని మతాల్లో ఉండి నటిస్తూ టీటీడీ ప్రయోజనాలని, టీటీడీ పవిత్రతని దెబ్బతీసి నా వ్యక్తిగతంగా నా మీద దాడి చేస్తే పర్వాలేదు, కానీ నా పేరు మీద దాడితో టీటీడీ మీద పవిత్రతను దెబ్బతీసే విధంగా వచ్చే విమర్శలను కానీ, ఆరోపణలు కానీ నేను సహించను. అటువంటి వాళ్ళ మీద మేము ఖచ్చితంగా పరువు నష్టం దావా వేస్తామని అంతకుముందు కూడా ఆయన చెప్పాడు. అది మేము క్రిమినల్ చర్య తీసుకుంటాం వాళ్ళ మీద. టీటీడీ పవిత్రతకి ఏ రూపాల్లో వీళ్ళు ఎలాంటి రకాలైన నష్టం చేసినా ప్రతిదీ మేము నిశ్చితంగా గమనిస్తున్నాం. ఇప్పుడు ప్రజలు కూడా గమనిస్తున్నారు వాళ్ళని. ఇప్పటికీ గతంలో ఉన్న టీటీడీ పాలనా వ్యవస్థకి ఇవాళ కొత్తగా వచ్చిన తర్వాత మార్పు ప్రజలే గమనించారు. ఇవాళ అదేమి పారదర్శకంగా ఉండే సంస్థే, కానీ మేమేమి ముసుగేసి దాన్ని ఏమి మసిపూసి మారేడుకాయ చేసేది ఏం లేదు. అన్ని ఆర్థిక అంశాలు కూడా మేము మెరుగుపరుస్తున్నాము. ఖచ్చితంగా గతంలో ఎంత ఉన్నతంగా తిరుమల దేవస్థానం ఆర్థిక పరిస్థితి ఉండేదో ఆ స్థితికి మేము తీసుకెళ్తాము, ఈ లోటుపాట్లన్నీ సవరించుకుంటాను అని ఆయన చాలా ఆవేదనతో చెప్పాడు. అది ఆవేదన గమనించదగ్గ విషయం. ఇది గతంలో వచ్చిన పాలక మండలి అధ్యక్షులు ఏదో వాళ్ళ సేవ చేయలేదని నేను అంటలేదు, కానీ ఆయన గుండెల్లోంచి బాధ ఉంది వాళ్ళ. ఎందుకంటే ఆయన మొదటి నుంచి ఆ దేవస్థానంతోనూ ఆ జిల్లాతోనూ అనుబంధం ఉన్న వ్యక్తి, తర్వాత కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. కాబట్టి ఇవాళ టీటీడీ చైర్మన్ అయ్యి అక్కడేదో ఆ నిధుల్ని దుర్వినియోగం చేసి సంపాదించాలన్న తాపత్రం ఆయనకి లేదు. అటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా కాదు ఆయనది. కుటుంబ నేపథ్యం కూడా వాళ్ళ తాతగారే ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, కాబట్టి ఆయన ఏం ఆశించట్లేదు. తర్వాత TV5కి సంబంధించి ఒక ప్రతిష్టాత్మకమైన ఛానల్ మాకుంది కాబట్టి వాళ్ళ సాక్షి పేపర్కి ప్రజల అభిమానం లేదు, ప్రజాభిమానం కోల్పోయి, తర్వాత రేటింగ్ అంటారు కదా దాన్ని, TRP రేటింగ్ కోల్పోయి మా సంస్థ మీద ఉన్న అక్కస్సుని నా మీద ఈ విధంగా చూపిస్తున్నారు. అంటే దీని బ్యాక్గ్రౌండ్ మూలాలు ఎక్కడున్నాయంటే మళ్ళీ వెళ్ళేసి సాక్షి పత్రికకి ప్రజాదరణ తగ్గింది, అదే TV5 ప్రజాదరణతో ముందుకెళ్తుంది. దాని TRP రేటింగ్ చూసి కూడా ఇవాళ వాళ్ళు అసూయతో ఈ విధమైనటువంటి దాడులు, విమర్శలు చేస్తున్నారు అనేది ఆయన స్పష్టంగా చెప్పాడు. దీని మూలాలు కూడా చెప్పాడు ఆయన. అంటే కరుణాకర్ రెడ్డి ఏదైతే టీటీడీ నిధులతో ఆయన సొంత వెంచర్లకి రోడ్లు వేయించుకొని అది చెప్పాడు. 30-40 కిలోమీటర్ల అవతల వేసిన వెంచర్లకి టీటీడీ నిధులతో ఆ కాలనీలో రోడ్లు కూడా వేయించారు. అవన్నీ కూడా మేము విచారించి చర్యలు తీసుకుంటామని. చర్యలు తీసుకోవటమే కాదు, రికవరీ చేయాలి, అవసరమైతే అటువంటి లేఅవుట్లని సీజ్ చేయాలి. ఎందుకంటే అక్రమ నిధుల్ని మళ్ళిచ్చి వేసిన రోడ్లు అవన్నీ రికార్డ్ చేసి ఉంటారు కదా, రికార్డ్ చేయకపోయినా కానీ ఇంజనీర్లు కూడా వాటిని పర్యవేక్షించుంటారు. టీటీడీ సివిల్ ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు ఆ పేమెంట్లు జరిగినవి ఉంటాయి కదా, MB మెజర్మెంట్ బుక్స్ అని ఉంటాయి, ఆ మెజర్మెంట్ బుక్స్లో రాస్తారు కదా, వాటిని పట్టుకుని అవసరమైతే వీటినే సీజ్ చేసి వీళ్ళే యాక్షన్ పెట్టేయాలి. యాక్షన్ పెట్టి ఆ డబ్బుల్ని ఏదైతే ఖర్చు పెట్టారో అంతకి డబల్ అమౌంట్ని తిరుమల తిరుపతి దేవస్థాన కోశాగారానికి అందే విధంగా కూడా చేయాలి. ఓకే, అప్పుడు భక్తులకి ఒక తృప్తి కలుగుతుంది. ఒక దుర్వినియోగం చేసినందుకు అంతకంత రూపాయికి రూపాయి మళ్ళీ కోశాగారానికి అందింది అని శ్రీవారి అటువంటి పట్టుదల అయితే నాకు నాయుడు గారిలో కనిపిస్తుంది, బిఆర్ నాయుడు గారిలో. ఓకే, థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులకు.
Please subscribe to Leo News for more videos.